మేషరాశి వారికండి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. అందరూ భయపెట్టవచ్చు మిమ్మల్ని. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు చాలా వరకు నష్టాలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయని అనుకుంటారు. కానీ ఏలినాటి శని ప్రభావంలోనే మనం కోట్లు సంపాదించవచ్చు, ఉన్నతంగా జీవించవచ్చు, దర్జాగా ముందుకెళ్ళవచ్చు. నిజంగా మేషరాశి వారికి నేను చెప్తున్నానండి, మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం నుండే మీకు రాజయోగం కలగబోతుంది. అయితే మనం చేస్తున్నటువంటి పనిని బట్టి, మనం చేస్తున్నటువంటి కర్మను బట్టి మనకు ఆ అదృష్ట యోగం అనేది కూడా కలుగుతుందండి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం నుండి చాలా అద్భుతమైనటువంటి యోగం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మీరు అర్హత అనేది ఉన్నారా లేదా ఒకసారి చూసుకోండి. దేనికి అర్హత? అభివృద్ధికి. శని అనుగ్రహం మీరు పొందారా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందే. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను బట్టి, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోచార స్థితిగతులను బట్టి మీరు అదృష్టవంతులా దురదృష్టవంతులా అని తెలుసుకోవాలి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మినిమం ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది, మీ పేరులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, కాంపౌండెడ్ నెంబర్ ఏం చెప్తుంది, ఫిల్లర్ లెటర్ ఏం చెప్తుంది, న్యూమరికల్ నెంబర్ ఏం చెప్తుంది, ఈ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్కి మీ రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా మీ పేరు ఉందా లేదా ఒక్కసారి చూసుకోండి. అలా చూసుకోగలిగితే మేషరాశి వారికి మట్టిని ముట్టిన బంగారమేనండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ 7.5 సంవత్సరాలను మీరు కాపాడుకోండి. 7.5 సంవత్సరాలలో అభివృద్ధిని పొందండి, ఐశ్వర్యవంతులుగా అండి, ధనవంతులుగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. కాబట్టి ఒక్కసారైనా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను.